నోట్లో పెట్టుకో అట్లా మూత అట్లా అట్లా కాదు నేనే గెలుతా ఖచ్చితంగా నేనే గెలుతా నమ్మకం ఉందా నీకు నేనే గెలుతా వెల్కమ్ టు ఛానల్ ఇది షార్ట్ ఫిలిం కాదు వ్లాగ్ కాదు ఎప్పటి నుంచో నాతోని అశ్విత్ ప్రణీత్ ఏం చెప్తున్నారు అంటే ఊకే షార్ట్ ఫిల్మేనా ఇది ఎండాకాలం మాకు బోర్ కొడుతుంది ఏదైనా క్రేజీగా ఉంటే చేద్దామని చెప్పారు ఐడియా మంచిగా ఉంది చేస్తున్నాం ఐడియా కూడా మీరే ఆలోచించి చెప్పమని చెప్తే నాకు బ్రహ్మాండమైన ఐడియా చెప్పిండు అశ్విత్ ఏంటిది అంటే నువ్వు ప్రణీత్ ఏం ఐడియా అది ఏంటిది ఒక్కసారి మన సబ్స్క్రైబర్స్ చెప్పు సార్ నువ్వు ఇది థమ్స్ అప్ ఛాలెంజ్ థమ్స్ అప్ ఛాలెంజ్ అంటే ఏం చేయాలి థమ్స్ అప్ తాగాల చేతులు పట్టుకోకుండా ఇప్పాలి దాన్ని ఇప్పుడు థమ్స్ అప్ బాటిల్ ని చేలు పట్టుకోకుండా ఇప్పాలి ఇప్పిన తర్వాత పట్టుకోకుండా తాగాలి కింద పెడితే రివెంజ్ లో పోతాడు వాడు అంటే ఇప్పుడు థమ్స్ అప్ ది చేయి ముట్టకుండా క్యాప్ ఓపెన్ చేయాలి అట్లనే ఆ బాటిల్ ని కూడా చేయి ముట్టుకోకుండా తాగాలి ఒకవేళ మధ్యలో సగం తాగినాక తాగలేకపోతే బాటిల్ కింద పెట్టొచ్చా పెట్టొచ్చు కాకపోతే చేయి మాత్రం ముట్టుకోవద్దు చేయి ముట్టుకుంటే డిస్క్వాలిఫై లేకపోతే ఓడిపోయినట్టు పక్కల్లో గెలిచినట్టు అంటే ఇందులో రివెంజ్ కూడా ప్లాన్ చేసిన రివెంజ్ ఏంటి నాకు ఇప్పుడే చెప్తావా గేమ్ అయిపోయినా చెప్తావు నాకు ముందు చెప్పావు నాకు ముందు ఏంది చెప్పావు సస్పెన్స్ ఉండాలంటవా సస్పెన్స్ మెయింటైన్ చేస్తావా గేమ్ లా నువ్వు గెలుతావా పండుగ గెలుతాడు నేనే గెలుతా ఖచ్చితంగా నేనే గెలుతా నమ్మకం ఉందా నీకు నేనే గెలుతా ఓడిపోతే చూసుకుందావా గేమ్ స్టార్ట్ చేద్దామా లెట్స్ గో ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు చెప్పుర్రి ప్రణీత్ నువ్వా ప్రణీత్ అంతేనా నువ్వు ముందు దిగు ముందుగా ప్రణీత్ ఓకే అండి రైట్ ఓకే స్టార్ట్ చేద్దామా 1 2 3 లెట్స్ గో ఆల్ ద లాస్ట్ జల్దీ నిప్రా అయిపోయింది చేతి పట్టుకున్నావు అశ్విత్ నువ్వు గెలిచినట్టు కాదు అర్థమవుతుందా నువ్వు గెలిచినట్టు కాదు ఇప్పుడు నువ్వు చేతితో ముట్టుకున్నావా అయిపోయింది ఓడిపోయినట్టు 3 సెకండ్ల కంటే ఎక్కువ చేస్తా గంట గెలిచినట్టు నువ్వు స్టార్ట్ చేసావా వానికి చెప్తావు ఆల్ ది బెస్ట్ వానికి కూడా లాస్ట్ రీ పోయింది నోట్లో పెట్టుకో అట్లా మూత అట్లా కాదు అట్లా పెట్టుకో మూత ఛాలెంజ్ కంప్లీట్ చేస్తే గెలిచినట్టు మూత దిగిపోయినావు కింద పెట్టి ఒకసారి ఓ మై గాడ్ థమ్స్ అప్ కింద పోసిండు పోయిండు అయిపోయింది ఎట్లా అనిపిస్తుంది పాయింట్ మీద అంత పడ్డది అబ్బో నీకేమనిపిస్తుంది ప్రణీత్ ఏమైంది మొత్తం ఒకటిసారి నోట్లోకి వచ్చింది ఈ గేమ్ వచ్చేసి ప్రణీత్ తక్కువ టైంలో ఓడిపోయిండు అశ్విత్ థమ్స్అప్ కింద పోయినా కూడా గేమ్ రూల్ బ్రేక్ చేయలేను గేమ్ రూల్ ఏంటిది చేతితో ముట్టుకోవద్దు ఎక్కడ కూడా ముట్టుకోలే ఈ గేమ్ క్లియర్ విన్నర్ వచ్చేసి అశ్విత్ పనిష్మెంట్ ఏంటిదో కూడా నువ్వే చెప్పేసి ఇక చెప్పు పనిష్మెంట్ ఏంటంటే చూపిద్దాం పనిష్మెంట్ ఏంటంటే చిల్లీ తినాలి చిల్లి ఇది మరి ఘోరం కదా ఏం కాదు మరి నేను గెలిచినగా ఇప్పుడు నేను గెలవకపోతే వాడు నాకు ఇద్దా లేదా ఈ గేమ్ అంటే ఇప్పుడు నువ్వు గెలిచినావు నెక్స్ట్ గేమ్ ప్రణీత్ గెలుతాడు అప్పుడు వీనికి మిర్చి కాదు ఇంకా అంతకన్నా ఎక్కువ తినిపించాలి కారపొడి తినిపి ఓకేనా తింటా ఇప్పుడు ఎన్ని తినాలి వాడు ఇప్పుడు 5 అంటే 5 ఎక్కువ ఒకటి 2 ఓకేనా ఒక్కటి చాలు 2 సరే నేను నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ తీసుకుంటా రివెంజ్ ఛాలెంజ్ అశ్విత్ గారి మీద తీసుకుంటా ఇది ఈ ఐడియా మాత్రం నాది కాదు మొత్తం ఈ ఐడియా వాళ్ళది నాదే ఛాలెంజ్ నీదే రివెంజ్ నీదేనా స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేయి నేను నెక్స్ట్ రివెంజ్ తీసుకుంటా
ఇక తింటున్నా అవన్నీ తినపోయినావు అనుకో ఇక నిన్ను చూడు ఇక ఏగి తింటా. ఏ అద్దు గంత చిన్న గింత పెద్ద నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ లో దొరకవా నాకు? దొరికిన బంకమే తిను సపడే కాదు పెద్ద 6 తినాలి ఇప్పుడు. మండుతున్నట్టు ఉంది. మండుతున్నట్టుంది. అయితే రేపు ఏమైనా అయిందనుకో డాక్టర్ దగ్గరకు మంట మండుతుంది మరి. ఇవన్నీ తినాలి ఇంకా ఒక్కదానికే కారం రా, ఒక్కదానికి ఇవన్నీ తినాలి ఇంకా. హలో గాయ్స్, వండుతున్నట్టుంది. ఒకటి సరిపోతుంది మరి, అంటే కష్టమవుతుంది. అశ్విత్ ఒకటి సరిపోతుంది. ఉన్నంత వాడు ఒక్కదానికే గిట్ల చెప్తుండు. తిను జల్దీ తిను. మరి పనిష్మెంట్ ఎట్లా ఒప్పుకున్నా మరి ముందు నీకు వెళ్తా అనుకున్నా ముందుగల, అందుకే ఒప్పుకున్నా. వాడు చూసినావారా, ఒకవేళ వాడు 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 ఊడిపోతే అప్పుడు ఏం చేస్తాను? రేపు మెల్లగా కడుపు గుద్దుంది, అదంతా కారం పెట్టాలి డైరెక్ట్. ఒకటి తినా కూర్చో తిన్నా తిన్నా. ఆడు ఆరేసిండు తినలే. తిన్నారా? అలా దాబెట్టుకున్నాడు. తిన్నా చూడు ఇంకా. ఇంకోటి ఇస్తా మనకి. తిను గంతే మరి. ఆగు. చూడండి గైస్. అశ్విత్ నువ్వు కూడా కొంచెం కింద నువ్వు కూడా ఒకటి తినాలి. తినాలి తినాలి తినాలి. నువ్వు 2 తింటే వాడు ఒకటి తింటాడు. నువ్వు 2 తింటావా? తినా. ఎట్లుంది ఛాలెంజ్ ఇది? నేను కూడా వస్తున్నా. నాతో ఏం చెప్పిండు, ఫస్ట్ గేమ్ స్టార్ట్ అయ్యే ముంగట చెప్పనా, అశ్విత్ ఏమన్నా చెప్పనా, గేమ్ మధ్యలో ఏమంటే ఓడిపోయిన వాళ్ళు 4-5 మిర్చిలు అని చెప్పిర్రు. ఇప్పుడు ఎట్లా చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దాం? నేను గెలిచిన ఒకటి ఎట్లుందిరా? కారం కారం ఉంది. ఇప్పుడు ఒకవేళ నువ్వు గేమ్ గెలితే ఏం చేస్తావు? అన్ని కూర్చుదా అడుగునా? నేను కూర్చుతా మరి. ఇప్పుడు కూర్చుతా కూర్చుతా. కానీ ఎట్లుంది? బాగా కారం ఉందా? డేంజర్ ఉంది. గేమ్ ఎట్లుంది? మంచిగా థ్రిల్లింగ్ ఉందా, లేకపోతే అబ్బా ఓడిపోయినా బాగా అనిపిస్తుందా గేమ్ లా? థ్రిల్లింగ్ ఉంది. గెలితే బాగుండు గాను, అంతేనా? నెక్స్ట్ రివెంజ్ విన్ మీద ఎట్లా తీసుకుంటా? ఇది ఈ గేమ్ లో కోపం వస్తుంది. కోపం వస్తుందా? మండుతుందా? ఈ గేమ్ అయితే ఈ గేమ్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ గేమ్ వచ్చేసి పూర్తిగా అశ్విత్ గాని క్రియేటివిటీ బాగా చేసింది. ఇది మీకు కనుక మా అశ్విత్ ఛాలెంజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ చేయండి. మా ఇన్స్టాగ్రామ్ ఇస్తాం, కింద ఫాలో గారి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఛాలెంజ్ ఏం పెట్టుకుందామో కింద కామెంట్ చేయండి. మీరు ఏది చెప్తే మేము అది చేస్తాం. నెక్స్ట్ మిర్చి అయినా లేకపోతే రివెంజ్ రివెంజ్ ప్లాన్ చేసుకుంటున్నాం ముందుగా. ఇప్పుడు చేసుకున్నాడు ఆల్రెడీ, మంటలు అనుకుంటున్నా ఆల్రెడీ. ఏం ప్లాన్ చేసుకున్నావు? జోలో చిప్ అనుకుంటున్నా. అప్పుడు నువ్వు ఓడిపోతే మళ్ళీ అప్పుడు గెలుస్తా. సరే, ఇది ఈ వీడియో నచ్చితే అయిపోయిందా? ఇంకేంది మరి? నువ్వు తింటా ఒక మిర్చి? నేను తింటే గెలిచిన, అంతేనా? రైట్, వెళ్దాం అయ్యా. బాయ్.